ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. బ్యాంకు పనుల కోసం తరచూ బ్రాంచ్లకు వెళ్లే వారికి అలర్ట్. సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. పండుగలు, వారాంతాలతో కలిపి మొత్తం 14 రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన సెలవుల క్యాలెండర్లో వెల్లడించింది. అయితే ఈ సెలవులన్నీ అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. సెప్టెంబర్లో పండుగలు, ఇతర ప్రత్యేక రోజుల కారణంగా మొత్తం 9 రోజుల్ని ఆర్బీఐ సెలవులుగా ప్రకటించింది. వీటికి అదనంగా 5 వారాంతపు సెలవులు, అంటే ఆదివారాలు, 2 4వ శనివారాలు ఉన్నాయి. దీంతో మొత్తం సెలవుల సంఖ్య 14కు చేరింది. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు కేరళలో ఓణం పండుగకిచ్చే సెలవు ఇతర రాష్ట్రాల్లో ఉండకపోవచ్చు. కాబట్టి బ్యాంకులకు వెళ్లే ముందు మీ ప్రాంతంలోని సెలవుల జాబితాను ఒక్కసారి సరిచూసుకోవడం మంచిది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపీ, తెలంగాణలో సెప్టెంబర్ 5న మిలాదున్ నబీ సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల విషయానికొస్తే జార్ఖండ్లో కర్మ పూజ, సిక్కింలో ఇంద్రజాత్ర, రాజస్థాన్లో నవరాత్రి స్థాపన, బెంగాల్, అస్సాం, త్రిపురలో దుర్గా పూజ వంటి పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులున్నాయి. బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు యథావిధిగా 24 గంటలు అందుబాటులో ఉంటాయి. నగదు లావాదేవీలు లేదా బ్రాంచ్కి తప్పనిసరిగా వెళ్లాల్సిన పనులుంటే ఈ సెలవుల్ని దృష్టిలో ఉంచుకొని ముందుగానే ప్లాన్ చేసుకోవడం ద్వారా అనవసరమైన ఇబ్బందుల్ని నివారించుకోవచ్చు.